వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు అతిశర్మ పొగడ్తలు. విదేహ దేశానికి రాజు విశాలసేనుడు. ఆయనకు పొగడ్తలు వినడం అంటే మహా ఇష్టం. తనను పొగిడిన వారందరికీ ఆయన విలువైన కానుకలు ఇస్తుండడం వల్ల ఎందరో అనుచరులు ఆయనను పొగడడానికి ఎగబడుతూ ఉండేవారు. అనుభవజ్ఞుడైన మంత్రి ముక్తానందుడికి ఇది నచ్చక, ప్రభు, రాజు తలుచుకుంటే పొగడ్తలకు కొదవా, కానీ పొగడ్తలు మీలో అహాన్ని పెంచుతాయి. అహం వివేకాన్ని నశింపచేస్తుంది. అందువల్ల తమ పాలనలో లోట్లేర్పడి ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజాక్షేమాన్ని ఆశించే రాజు పొగడ్తలు వినకూడదు. తనలోని దోషాలను చెప్పగల వారిని కానుకలతో ప్రోత్సహించాలి అని హితబోధ చేశాడు. రాజుకు మంత్రి అంటే ఎంతో గౌరవం. అందుకని ఆయన తనను పొగిడేవారికి కానుకలు ఇవ్వడం ఆపివేసి తనలో దోషాలు చెప్పిన వారికి బహుమతులు ఇస్తానని ప్రకటించాడు. అయినా రాజును పొగిడేవారు పొగడడం మానలేదు. ఏ ఒక్కరూ ఆయనలో దోషాలున్నాయని అనలేదు. ఆయన ఈ విషయాన్ని మంత్రికి చెప్పి, నా అనుచరుల చేత పొగడ్తలు ఎలా మానిపించాలో కూడా మీరే చెప్పాలి మంత్రివర్య అన్నాడు. ఉత్తపుణ్యాన ఎవరూ ఎవరినీ పొగడరు. ఏ ప్రయోజనం ఆశించి మీ అనుచరులు మిమ్మల్ని పొగుడుతున్నారో తెలుసుకోండి ప్రభు అన్నాడు ముక్తానందుడు. మరునాడే విశాలసేనుడు తనని అదే పనిగా పొగుడుతూ ఉన్న ఒక అనుచరుణ్ణి పిలిచి, దోషాలెంచితే కానుకలిస్తాను, ఆ విషయంగా ప్రకటన కూడా చేశాను. అయినా నువ్వు నాలో ఏ దోషాలు ఎంచలేదు. పొగిడినందుకు కానుకలు లేవు, కానీ ఎదురుపడినప్పుడల్లా నువ్వు నన్ను పొగడడం మానలేదు. కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ అనుచరుడు వినయంగా చేతులు జోడించి, ప్రభూ, సాటివారిలో దోషాలు ఇట్టే కనిపిస్తాయి. చెప్పకపోతే వారికి నష్టం. ఇందువల్ల తరచుగా సాటివారిలో దోషాలెత్తి చూపుతూ ఉంటాం. గొప్పవారి దోషాలు సామాన్యుల దృష్టికి అందవు. అయినా గొప్పవారు తమ దోషాలను తామే తెలుసుకొని సవరించుకోగలరు. తమరు గొప్పవారు, నేను సామాన్యుణ్ణి. దోషాల వరకు ఇది విషయం. ఇక పొగడ్తల విషయానికి వస్తే, గొప్పవారి గురించి ఉన్నమాటంటే అది పొగడ్తగా మారిపోవడం సహజం. నా విషయంలోనూ అదే జరుగుతున్నది. నేను మీ గురించి ఉన్నమాటే అంటున్నాను అని అన్నాడు. ఈ మాటలకు విశాలసేనుడు ఉబ్బిపోయి, నీ మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. పొగిడిన వారికి కానుకలు ఇవ్వకూడదన్న నియమం లేకుంటే నీకు గొప్పగా బంగారు కానుకలని ఇచ్చేవాణ్ణి. నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు, అవి తీర్చకూడదన్న నియమం లేదు కదా అన్నాడు. ఆ అనుచరుడు వెంటనే, ప్రభూ, తమరి కొలువులో నా సంసారం గుట్టుగా సాగిపోతున్నది. కానీ భార్య, 2 పిల్లలు ఉన్న నా తమ్ముడిని కూడా నేనే పోషించాల్సి రావడం తలకు మించిన భారంగా ఉన్నది. వాడికి తమ కొలువులో ఏదైనా పని ఇప్పిస్తే కలకాలం తమ పేరు చెప్పుకుంటాను అని అన్నాడు. విశాలుడు ఆ అనుచరుడు తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాడు. అదేవిధంగా మరికొందరు అనుచరులు కూడా ఆయనను పొగిడి ప్రయోజనం పొందారు. కథ మళ్ళీ మొదటికి వచ్చిందని మంత్రి ముక్తానందుడు ఆయనను హెచ్చరిస్తే, నా అనుచరులందరూ నా గురించి ఉన్న మాటలే చెబుతున్నారు. వారు నా నుంచి ఏ ప్రయోజనమూ ఆశించటం లేదని వాళ్లే చెప్పారు అన్నాడు విశాలసేనుడు బదులు ఇస్తూ. ప్రభూ, ఎందుకు పొగిడావని ఎవరిని అడిగినా అసలు కారణం చెప్పడానికి కొందరు భయపడతారు, కొందరు మొహమాట పడతారు. మీకు అసలు సంగతి తెలియాలి అంటే ఎవరి గురించి వారిని అడగకుండా ఒకరి గురించి మరొకరిని అడిగి తెలుసుకోవడం మంచిది అంటూ ముక్తానందుడు రాజుగారికి సలహా ఇచ్చాడు. ఎప్పటికప్పుడు తన సంతోషానికి సంతృప్తికి అడ్డుకట్ట వేస్తున్నాడని మనసులో విసుక్కున్నప్పటికీ విశాలుడు మంత్రి సలహాలను పాటించాలనే అనుకున్నాడు. ఆయన సోముడు అనే అనుచరుని పిలిచి, నీవు నన్ను కాముడంత గొప్పగా పొగడలేకపోతున్నావు, కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు. సోముడు ఏమాత్రం తడుముకోకుండా వెంటనే, ప్రభూ, నేను నిస్వార్థంగా తమ గురించి ఉన్నమాట చెబుతూ ఉంటే కాముడు స్వార్థంతో తమ నుండి ఏదో ప్రయోజనాన్ని ఆశిస్తూ లేని మాటలు కూడా కల్పించి తమను సంతోషపెడుతున్నాడు. మా ఇద్దరికీ అదే తేడా అంటూ కాముడు రాజు నుంచి ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. అందులో నిజముందని రాజుకు అర్థమైంది. అయితే సోముడితో మాట్లాడిన విధంగానే కాముడితో మాట్లాడితే వాడు సోముడులాగానే మాట్లాడి రాజు నుంచి సోముడు ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. అందులోనూ నిజముందని రాజుకు అర్థమైంది. ఆ తరువాత ఆయన ముక్తానందుడి వద్ద పొగడ్తలు నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నిస్వార్థంగా నన్ను పొగిడే మనుషులే ఉండరా అంటూ వాపోయాడు. అప్పుడు ముక్తానందుడికి తన గ్రామంలోని అతిశర్మ గుర్తుకు వచ్చాడు. ఆయన పండితుడు. ఇతరులను పొగడమే ఆయనకు పని. అందుకాయన ప్రతిఫలాన్ని ఆశించాడు. అయితే చాలా కాలంగా ఆ గ్రామంలోని వారెవరూ ఆయన పొగడ్తలను వినడానికి ఇష్టపడడం లేదు.
పొగడ్తలు వినేవారు లేక తనకు చాలా నిరుత్సాహంగా ఉన్నట్లు కొద్ది కాలం క్రితం గ్రామానికి వచ్చిన ముక్తానందుడికి ఆయన చెప్పుకున్నాడు. ముక్తానందుడు రాజుతో, ప్రభు, కొంతకాలం పాటు తమరు మా గ్రామవాసుడైన అతిశర్మను అనుచరుడిగా ఉంచుకోండి. ఆయనతో మాత్రమే మసలుతూ ఇతరులను దగ్గరకు రానివ్వకండి. మీ కోరిక తీరుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అన్నాడు. విశాలసేనుడు అతిశర్మ కోసం ఎంతో కుతూహలపడ్డాడు. 2 రోజుల్లో అతిశర్మ వచ్చాడు. వస్తూనే ఆయన విశాలసేనుడి రూపాన్ని పొగిడాడు, ఆయన పేరును పొగిడాడు, దుస్తుల్ని పొగిడాడు, ఇష్టాయిష్టాలను పొగిడాడు, ఆయన ప్రతి కదలికను పొగిడాడు. తనలో ఇన్ని గొప్ప లక్షణాలున్నట్లు తనకే తెలియని విశాలసేనుడు ఎంతో పొంగిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. పొగిడిన దాన్ని పొగడకుండా అతిశర్మ ప్రతిరోజు రాజుకు కొత్త కొత్త పొగడ్తలను అందజేస్తూనే ఉన్నాడు. రాజు తుమ్మితే ఆ శబ్దాన్ని మెచ్చుకునేవాడు. మరొకసారి తుమ్మితే అందులో ఏదో గొప్ప సందేశం ఉందని అనేవాడు. అలాగే రాజు ప్రతి కదలికను, దగ్గు, వెక్కిళ్ళు వగైరాలన్నింటికీ విపరీతంగా మెచ్చుకునేవాడు. ఒకసారి రాజు విసుక్కుంటూ గట్టిగా తిడితే ఆయన వాడిన పదజాలాన్ని కూడా మెచ్చుకున్నాడు అతిశర్మ. ఇందుకు రాజు అబ్బురపడి, ఇలా నన్ను ఎంతకాలం పొగడగలవు అని అడిగాడు. ప్రభు, తమరు సకల శాస్త్ర పారంగతులు, సకల కళా కోవిదులు. ఆకాశంలో రోజు వెలిగే సూర్యుడనే దీపం కూడా ఏదో ఒక రోజున ఆరిపోవచ్చు. కానీ ఆ రోజును అంచనా వేయడం నాబోటి సామాన్యుడికి సాధ్యపడుతుందా? తమను పొగడము అటువంటిదే అన్నాడు అతిశర్మ. అలా 1 నెల రోజులు గడిచాయి. ఒక రోజున విశాలుడు మంత్రి ముక్తానందుడితో, ఎందుకనో నాకిప్పుడు పొగడ్తలు వినాలంటేనే చిరాకుగాను భయంగానూ ఉంటున్నది. మీరు వెంటనే అతిశర్మను మీ గ్రామానికి పంపించి వేయండి. నన్ను నిత్యం పొగిడే వ్యక్తికి ఎదుటపడి ఈ మాట చెప్పాలంటే నాకు మొహమాటంగా ఉన్నది అన్నాడు. ఆ మాటలకు ముక్తానందుడు నవ్వి, ప్రభు, అతిశర్మ మహాపండితుడు, గొప్పవాడయ్యుండి తనను తాను పొగుడుకోడు. ఎదుటివారి నుండి తన గురించి పొగడ్తలు వినకూడదని ఆయన తనే వారిని పొగుడుతూ ఉంటాడు. అర్హతను బట్టి కాక కేవలం పొగడాలనే పొగడ్డం వల్ల వివేకవంతులైన వారికెవరికైనా ఆయన పొగడ్తలు ఎంతో కాలం సంతోషాన్ని ఇవ్వవు. ఆయన కారణంగా మా గ్రామస్తులందరికీ పొగడ్తలంటేనే విరక్తి పుట్టింది. అందువల్లనే ఆ గ్రామం ఎంతో బాగుపడింది. పొగడ్తలంటే ఇష్టపడని ప్రభువు వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుంది అన్నాడు. విశాలసేనుడికి జ్ఞానోదయమైంది. అప్పటి నుండి ఆయన అతిశర్మను పొగడ్తలను ఆశించే వారి వద్దకు పంపి వారి జాడ్యాన్ని కుదుర్చుతూ వచ్చాడు. విదేహ రాజ్యం ఆయన పాలనలో ఎంతో అభివృద్ధి సాధించింది. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.